బ్యాక్ ఎండ్ ఫస్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఒకటి యాప్ మన దాంట్లో ఉండాలి, జాంప్ అని. ఇది ఏంటంటే మన లోకల్ స్టోరేజ్ లోపల ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తే అదే ఇది ఒకటని కాదు, మల్టిపుల్ డేటాబేస్, ఎన్ని డేటాబేసెస్ అన్నీ చేసుకోవచ్చు మనం. ఈ జాంప్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో విండోసా, లైనక్సా, ఓఎస్ఆ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్ ఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అందరికి సేమ్ ఉంటుంది. ఇవైతే మీరు డౌన్లోడ్ చేసినాక మీరు చెప్తే నేను మ్యాక్ ఓఎస్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఆ సపరేట్ ప్రాసెస్ నేను చెప్పేస్తాను. ఇవి టైం పడుతుంది ఎట్లాగో, ఆ టైం బట్టే లోపల మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసేస్తే నేను ఇక్కడ ఇది కంటిన్యూ చేసేస్తాను. మీరు అది ఓకే అయింది అనిపిస్తుంది. ఇలా క్లాస్ కొంచెం ఎట్లా లేట్ అవుతుంది అని తప్పదు. కీప్ యూఆర్ఎల్ ఇన్ మెసేజ్ బాక్స్. అరే ఎక్సేం పీపీ అని కొడితే అయిపోతుంది కదరా, మళ్ళీ యూఆర్ఎల్ పెట్టమంటావు. జల్దీ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా సరే డౌన్లోడ్ చేసే ప్రాసెస్లో కూడా జల్దీ స్క్రీన్ షేర్ చేయండి. డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేసి అన్మ్యూట్ చేయండి. క్లిక్ చేయమని డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కాదు, ఇక్కడ మీ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకో. విండోస్ అంటే విండోస్, లైనక్స్ అంటే లైనక్స్, మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్ ఓఎస్, ఏదో ఈ బాక్స్లలో ఏదో ఒక బాక్స్ని క్లిక్ చేయి. అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ పనికి వస్తుంది. అది ఫైల్ ఎక్స్ప్లోరర్కి వచ్చినాక దాన్ని అన్జిప్ చేసేసి దాని లోపల ఉన్న ప్యాకేజెస్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. 6 months enough to prepare for placement from scratch అని అడిగితే ఇప్పటి కూడా మీరు రెడీ. డైరెక్ట్ ప్లేస్మెంట్స్ మీరు చెప్పడానికి, మీ ప్రాజెక్ట్ చూపించడానికి ఇప్పటి కూడా మీరు రెడీ. డైరెక్ట్ 3 to 4 LPAకి ఎలిజిబుల్. మీరు కంపెనీ వచ్చి కాళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. జస్ట్ బేసిక్ డిఎస్ఏ వచ్చుంటే సరిపోతుంది. ఎట్లా అంటే ఆ చిన్న చిన్న లాజికల్ పార్ట్స్ ఉంటాయి, టెక్నికల్ క్లియర్ చేసేంత కెపాసిటీ ఉందనుకో సరిపోతుంది అంతే. అదొకటి క్లియర్ చేసేస్తే డైరెక్ట్ నేను ఇవి ప్రాజెక్ట్ చేసిన అని చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మేజర్గా చూసేది అదొకటి. టెక్నికల్లో నువ్వు క్లియర్ చేయగలను, ఓకే నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఇంటర్వ్యూ దగ్గరకు పోయినాక నువ్వు ఏమేమి ప్రాజెక్ట్ చేసినావు, ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నావు, ఎంత వర్క్ చేయగలుగుతున్నావు అదొకటి చెక్ చేస్తాడు. నీ కమ్యూనికేషన్ స్కిల్ చెక్ చేస్తాడు, అంతే, ఇంకేం లేదు. ఇప్పటి కూడా మీరు రెడీ. కాకపోతే ఇంకో 1 month లోపల మీకు సూపర్ సెట్ వచ్చి మీ కంపెనీస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే లోపల బ్యాక్ ఎండ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా బెస్ట్. డిఎస్ఏ డీప్గా అంటే కొన్ని కంపెనీస్కి డిఎస్ఏ రోల్ పైనే కావాలనుకో, వాళ్ళ ఆల్గరిథమ్స్ బేస్డ్ కంపెనీ ఉందనుకో, అప్పుడు కంపల్సరీ డీప్గానే ఆడుతారు. ఆ టైం కాంప్లెక్సిటీస్ నుంచి అడుగుతారు వాళ్ళు కంపల్సరీ. ఒకవేళ అంత డీప్ అవసరం లేదు, వీళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మా ట్రైనింగ్లో మేము చూసుకుంటామంటే వాడు అంత డెప్త్గా ఏం అడగడు. వెబ్ డెవ్ రోల్కి డిఎస్ఏ చెప్తున్నా, టెక్నికల్ క్లియరేషన్స్ ఉంటే సరిపోతుంది, అంతకుమించి వాడు ఎక్కువ ఏం అడగడు. ఇంకా టెక్నికల్ రౌండ్లో ఏముంటాయి, జస్ట్ ఏదో ఒక లాజికల్ సిచ్యువేషన్ ఇస్తాడు వాడు, దాన్ని నేను కోడ్ రాయమంటాడు. అది బేసిక్గా మీరు కోడ్ చెఫ్లా లేకపోతే హ్యాకర్ ర్యాంక్లా అక్కడిక్కడ చేస్తుంటారు కదా, సేమ్ అవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
దీన్ని ప్రిఫర్ చేయాలి. ఏది తీసుకున్నా ఒకటే. నీకు టైం కాంప్లెక్సిటీలో నువ్వు ఏది చేసినా ఒకటే, కానీ వాడికి ఆన్సర్ వస్తే చాలు. వాడు నీకు అన్ని ఆప్షన్స్ ఇస్తాడు. సి ఇస్తాడు, C++, జావా, పైథాన్ అన్ని లాంగ్వేజెస్ ఆడ పెడతాడు అక్కడ. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేయాలి అంతే. మోస్ట్లీ ఆన్లైన్ కోడింగ్ ఉంటుంది. పక్కన ఉన్న కూర్చోబెట్టుకో, వాడు కెమెరా ఆన్ ఉంటేనేమో సీక్రెట్గా వాడు క్వశ్చన్ చెప్పేసి వాడు రాసుకొని మొత్తం నీకు ఆన్సర్ చెప్పేస్తాడు, రాసేసుకో సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఉందనుకో, అంటే కాలేజ్లో ఉంటుంది, కాలేజ్లో ల్యాబ్స్ దగ్గర ఉంటుంది, ల్యాబ్స్ దగ్గర ఉంటే నేర్చుకొని చేయాల్సి వస్తుంది తప్పదు. ఇంకా వాయిస్ నాదేం మారలే, అట్లే ఉంది. క్వశ్చన్స్ తెలియవు మనకి. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక డైరెక్ట్ ఓపెన్ చేసినాక డైరెక్ట్ ఏదో పోర్టల్లా ఉంటుంది, అది ఓపెన్ చేసినాక మీకు అక్కడ డైరెక్ట్ టైమర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడనే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ ఇంకా వాడు స్టార్ట్ అయ్యి ఒక చిన్న ఫార్మాట్ లాంటిది ఇస్తాడు. ఆ ఫంక్షన్ ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది. అదే ఫార్మాట్ లోపల ఫంక్షన్ లాంటిది ఏదో రాసి పెడతాడు. దాని లోపలనే మీరు కోడ్ రాయాలి. అది మీరు అందరికి ఇచ్చి పెట్టుకొని సరిపోతుంది. ఇన్ఫోసిస్ గాడే ఆ పని చేసిండు. అందరు అదే ప్రాసెస్లో ఉంటారు. ఒకవేళ ఆఫ్లైన్ నుండి కాలేజ్ ఉంటే మనం ఏం చేయలేము. ఒకవేళ ఆన్లైన్ ఉంటేనేమో పక్కన కూర్చోబెట్టుకో, వాడు సీక్రెట్గా చూస్తాడు, అన్ని కాన్సెప్ట్ అయిపోతుంది. అప్పుడప్పుడు మైక్ యాక్సెస్ కూడా తీసుకుంటారు, చెక్ చేసుకోండి. ChatGPT అంటే నీ స్క్రీన్ నువ్వు దాంట్లో ఏం చేయడానికి రాదు నీ ల్యాప్టాప్లో. కొన్నిసార్లు కెమెరా ఆన్ చేయాల్సి వస్తుంది తప్పదు కొన్ని కంపెనీస్కి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అడుగుతాయి, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా. కొన్నిసార్లు మైక్ కూడా వస్తాయి. ఇప్పుడు మొన్న విప్రో టెస్ట్కి వచ్చింది, అది ఇంకా మ్యాక్ వాయిస్ అంటే అది ఇంకా రాదనే చెప్పేసింది డైరెక్ట్. నేను చేసిన కొన్ని కంపెనీస్లో అది కూడా ఒకటి, రెండే చేసిన. దాంట్లో సెకండ్ కంపెనీ అది. దాంట్లో వాడు మైక్ యాక్సెస్ మళ్ళీ ఓన్లీ విండోస్ ఓఎస్ ఉండాలి, అది కూడా 8+ ఉండాలనుకుంటా చెప్పిండు. దొరకదు ఎక్కడ పోయిందో అని. విప్రోది ఉండే, ఎక్కడనో ఉండే, నిన్న మొన్న వచ్చింది కానీ దొరుకుతలే ఇప్పుడు. చూసి పెడతాను నేను అది. దాంట్లో వాడు అన్ని రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. అంటే కొన్ని కంపెనీస్ అట్లా ఉంటాయి. ఇక్కడ ఉంది కదా ఈ విప్రో అసెస్మెంట్లో వాడు చెప్తాడు ఇక్కడ కొన్ని సపోర్టెడ్ డివైసెస్లో డెస్క్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి. ప్లీజ్ నోట్ యాపిల్ డివైసెస్ ఆర్ నాట్ కంపాటబుల్. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8 ఆర్ ఎబో కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత బ్రౌజర్స్లో క్రోమ్ లేటెస్ట్ వర్షన్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ వేరేవి యూజ్ చేసిన ఏం కాదు, ఇక్కడ చూపించినవి విడిచినవే యూజ్ చేయాలి. ఇంకొకటి మోస్ట్లీ గూగుల్ రికమెండ్ చేస్తారు అందరూ. దాంట్లో కూడా క్యాష్ మొత్తం రిమూవ్ చేయాలి. దాంట్లో ఫ్లాష్ ప్లేయరింగ్ ఏమేమో ఉంటాయి. దాంట్లో జావాస్క్రిప్ట్ మస్ట్ బి ఎనేబుల్డ్, ఎందుకంటే నువ్వు ఏం చీటింగ్ ఇస్తున్నాయని తెలుసుకోనికే. డిసేబుల్ యాంటీవైరస్, వాడిని దాంట్లోకి ఒకటి ఎక్కించి వాడు నీ స్క్రీన్ని మానిటర్ చేస్తుంటాడు నువ్వు ఎగ్జామ్ అయిపోయే వరకు. దానికోసం మినిమం ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ అయితే అవన్నీ. ఇంకా వెబ్ క్యామ్, మీకు యాక్సెస్ టు వెబ్ క్యామ్ మైక్రోఫోన్ కంపల్సరీ ఇవ్వాలి వాడికి యాక్సెస్. అది దానిలోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం అక్కడ పోతుంది. ఒకవేళ నువ్వు అన్ని సెలెక్ట్ అయ్యానుకో, అట్లా షార్ట్ లిస్ట్ స్టూడెంట్స్లో వాడు మైక్లో ఏమైనా డిటెక్ట్ అయిందా లేదా చెక్ చేస్తాడు. వెబ్ క్యామ్లో కూడా నువ్వు ఎక్కడైనా అటు ఇటు చూసినా చెక్ చేస్తాడు షార్ట్ లిస్ట్ చేసినాక. ఆన్సర్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళు బయటికి తీస్తాడు వాడు. ఇంకా ఇవన్నీ అసెస్మెంట్ లింక్స్ ఏంటి అంటే ఇంకా SAP ID, పాస్వర్డ్లు అన్నీ ఇస్తాడు వాడు. లైట్ కావాలంటే లాగిన్ చేసుకుని రాసేసుకోండి. ఆఫ్లైన్ మరి కెమెరా ఉంటుంది అంటే ఉంటుంది. అక్కడ ల్యాబ్స్ దగ్గర ల్యాబ్స్ దగ్గర చూపిస్తారు కదా మీకు. ఆఫ్లైన్లో కూడా కెమెరా కొన్నిసార్లు ఆన్ ఉంటుంది, మోస్ట్లీ ఆన్ పెడతారు వాళ్ళు అక్కడ. ఫ్రమ్ వేర్ కెన్ యూ ఫైండ్ దోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్ నీకు ఇక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయినాకనే వాడికి చెప్పాలి. పక్కన నుండి ఎగ్జామ్ స్టార్ట్ అయినాకనే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ నువ్వు ఆ పక్కన కూర్చున్న వాడు చూస్తాడు చెప్తాడు, లేకపోతేనేమో ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి అంతే. క్వశ్చన్స్ దొరకవు నీకు, ముందే క్వశ్చన్స్ రావు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాకనే అక్కడ క్వశ్చన్ ఉంటుంది అంతే. అదే క్వశ్చన్ పక్కన కొన్ని కూర్చోబెట్టుకో, రాసిస్తాడు.
ఆల్వేస్ వన్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటా అయిపోతుంది అన్న అంటే అర్థం కాలే ఏం ఎక్స్టెన్షన్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుందా చాట్ ఫర్ దట్ ఏదైనా యూజ్ చేసుకో వాడికి అవుట్పుట్ కావాలంతే కానీ వాడికి నువ్వు యూజ్ చేసినట్టు తెలియదు అంతే వాడు టెక్నికల్ రౌండ్ గురించి మళ్ళీ అడగడు నేను ఏడే అడగడు జస్ట్ ఆ రౌండ్ క్లియర్ చేసి బయటికి వెళ్ళినాక వాడికి అసలు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వాడు పట్టించుకోడు అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్ అడుగుతాయి నీకు అందులో ఏ క్వశ్చన్ వచ్చినా దాన్ని ఏ అప్రోచ్లో సాల్వ్ చేసినావు అని కూడా అడుగుతారు కొన్ని కంపెనీస్ అందరికి డౌన్లోడ్ అయిపోయింది అది జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయాక అన్జిప్ చేస్తే అయిపోతుంది లాస్ట్ ప్లేస్మెంట్ అందరూ లైట్ అన్నారు టీచర్స్ అంతే ఉంటాయి మరి ఏ ప్లేస్మెంట్ అయినా టెక్నికల్ ఇంటర్వ్యూ అట్లా ఉంటుంది కానీ అది పెట్టుకుంటా ఏ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుంది అన్న అసలు డౌట్ రాదన్న ఇప్పుడు ఇదే ఉందనుకో ఇదే నా ఎగ్జామ్ పోర్టల్ అనుకో ఇక్కడ ఒక్కటే ఒక ట్యాబ్ లో ఇక్కడ నా ఎగ్జామ్ పోర్టల్ జరుగుతుంది ఇది ఒక్కటే ఫుల్ స్క్రీన్ లో ఉంటుంది ఇట్లా ఇది ఒక్కటే ఫుల్ స్క్రీన్ లో ఉంటుంది నువ్వు అటు ఇటు స్విచ్ చేయడానికి రాదు ఒకవేళ నువ్వు స్విచ్ చేసినా సరే అది కౌంట్ చేస్తుంది నువ్వు స్విచ్ చేసినావు అంటే కథం నేను ప్లాగరిజం లో పడేస్తే నేను బ్లాక్ చేసి పడేస్తే ఇంకా నేను ఎగ్జామ్ రాయను అందుకే వాడు ముందే చెప్తాడు అవన్నీ స్విచ్ చేయొద్దని पण డౌన్లోడ్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేసేస్తే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ మిగతా వాళ్ళు కూడా చూసుకుంటారు విండోస్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు జల్దీ స్క్రీన్ షేర్ చేయండి అదే కదా ఇట్లా ఆన్లైన్ ఉంటేనేమో పక్కన హాస్టల్లో ఉంటారు కాబట్టి పక్కన వాడు ఒకరిని కూర్చోబెట్టుకో వాడు ఆడికెళ్ళి చూసేస్తాడు కెమెరాలో కనిపించకుండా వాడు పక్కన కూర్చోబెట్టుకో సరిపోతుంది ఇది అడిగే క్వశ్చన్ అది చార్జిపి ఒక క్లాడ్ యూజ్ ఇంకా మంచిగా ఉంటుంది CLAUDE.AI డౌన్లోడ్ అయినా కూడా మొత్తం నెక్స్ట్ ఒకటి వెళ్ళిపోండి అన్నా అది అయిపోయింది స్క్రీన్ షేర్ చేసి ఓకే అందులో ఇప్పుడు అపాచీ సర్వర్ ఒకటి స్టార్ట్ చేసేసి MySQL రెండు స్టార్ట్ నొక్కు చెక్ బాక్స్ కాదు స్టార్ట్ నొక్కు అపాచీ ఇంకా MySQL ఇంకోటి మనం సిస్టమ్ని ఏమైంది అలా వచ్చేసి పర్మిషన్స్ ఓకే ఇప్పుడు సిస్టమ్ మనం షట్ డౌన్ చేసినాం అనుకో ఇది ఆగిపోతుంది షట్ డౌన్ చేయకపోతే ఇంకా అది ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది అది ఉన్నా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పెద్ద ఛార్జింగ్ కూడా ఏం తీసుకోదు అది జస్ట్ ఆన్లో పెట్టేసేయండి మీరు ఎట్లా డైలీ షట్ డౌన్ చేసేటోళ్ళు ఉంటే షట్ డౌన్ చేస్తారు కాబట్టి అది ఎట్లా మళ్ళీ ఇది ఆగిపోతుంది ఎప్పుడు మీరు బ్యాక్ ఎండ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఈ జాంప్ యాప్ ఓపెన్ చేయాలి జాంప్ యాప్ ఓపెన్ చేసినాక అపాచి ఇంకా MySQL స్టార్ట్ నొక్కాలి అక్కడ అర్థమైందా నాకు ఓకే అన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఓపెన్ అయిందా మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఇప్పుడే అయిపోతుంది ఎందుకంటే మనకు అవుట్పుట్స్ PHPలో చూడాలంటే కంపల్సరీ ఈ రెండు ఆన్లు ఉండాలి ఇవి ఆన్లో లేకపోతే రాదు మళ్ళీ ఇంకోటి ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయి కింద అది కాదు కింద దీంట్లో జాంప్ ఫోల్డర్ ఓపెన్ చేయి ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నదేనా అది C డ్రైవ్లో ఉంటుంది చూడు అది కాదు C డ్రైవ్లోకి స్టోర్ అయిపోతాయి డౌన్లోడ్ అయిన ప్యాకేజెస్ మొత్తం C డ్రైవ్లో జాంప్ అని ఉంటుంది చూడు అక్కడ కింద ఉంది చూడు లాస్ట్కి అది ఓపెన్ చేసినాక దాంట్లో ఇళ్ళకి వెళ్ళి ఏ ఫైల్ కూడా డిలీట్ చేయొద్దు మర్చిపోయి కూడా డిలీట్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి అక్కడ HTDocs అని ఉందా పైన ఉంది చూడు దాన్ని పిన్ చేసుకో ఎక్కడన్నా లెఫ్ట్ సైడ్ ఈ బయట పడేస్తావు నువ్వు పిన్ చేయమంటే ఏడిపోయింది
డ్రాగ్ చేసి ఏడవాడేసినావు అన్న కంట్రోల్ సెట్ వస్తున్నాను. నొక్కో ఏం కాదు. ఓపెన్ జాంప్ ఓపెన్ చేయి ఫస్ట్. ఈ జాంప్ కాదు, బయట ఉన్న ఒకటే జాంప్ ఉంటుంది. ఆ జాంప్ లోపలనే ఇక్కడ వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేసి పిన్ నొక్కు. పిన్ టు పిన్ టు స్టార్ట్ ఇక్కడనే ఉంది. హెచ్డిఎఫ్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏ పని ఉన్నా హెచ్డిఎఫ్ లోపలనే ఉంటుంది. ఓపెన్ చేయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫైల్ కూడా ఏది టచ్ చేయదు మనం, జస్ట్ ఒక పని చేయాలి. ప్రతిసారి కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎట్లయితే మనం డెస్క్టాప్లో మనం ఒక కొత్త ఫోల్డర్ ప్రాజెక్ట్ కోసం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి చేసుకుంటాం కదా, దీంట్లో నువ్వు బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఏ వర్క్ చేసినా కంపల్సరీ HTDocs లోపలనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసినాక ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేసి ఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను చెప్తాను. నేను షట్ డౌన్ చెప్పాలి. షట్ డౌన్ ఇది దీంట్లోనే ఓపెన్ చేయాలన్న కొత్త ఫోల్డర్, లైక్ HTDocs లోపలనే కొత్త ఫోల్డర్ ఓపెన్ చేయాలి, క్రియేట్ చేయాలి. అక్కడనే క్రియేట్ చేసి దాన్నే విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి. అయితే ఈ జాంప్ ఎట్లుంటుందంటే, మీరు షట్ డౌన్ చేసే వరకు అది ఆఫ్ అవ్వదు. ఒకసారి షట్ డౌన్ చేసినాక అది ఆఫ్ అయిపోతుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎప్పుడు మీరు బ్యాక్ అండ్ రిలేటెడ్ వర్క్ చేయాలన్నా ఈ PHP మీరు ఇది ఓపెన్ చేస్తారు ఈ ఫోల్డర్ది, అది రన్ చేయాలంటే లైవ్ సర్వర్ నుంచి రాదు. అది నేను చెప్తా, ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను నేను స్టెప్ బై స్టెప్. కానీ అది చెప్తాను నేను. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటిదంటే జాంప్ ఓపెన్ చేసి ఆ 2 సర్వర్స్ అపాచీ ఇంకా SQL 2 సర్వర్స్ స్టార్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. 2 గ్రీన్ కలర్లు ఉంటేనే మనం బ్యాక్ అండ్ వర్క్ చేయడానికి వస్తుంది, లేకపోతే రాదు. MySQL షెడ్యూల్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని వస్తుందా? నీకు యూట్యూబ్ వీడియో పంపిస్తా, చూసి సాల్వ్ చేసేసాయి. అప్పటి వరకు ఇదైతే కంప్లీట్ చేసేసాయి. అదొక ప్రాసెస్ ఉంటుంది, అది చేస్తే వస్తుంది మనకి. నేను పంపించేస్తుంది సైబర్ వారియర్స్. ఎవరెవరికైతే SQL సడన్గా అయిపోతుంది, కొన్నిసార్లు అయిపోతుంది. విండోస్లో ఆగిపోతుంది, మ్యాక్లో అసలు ఆగిపోదు. కానీ విండోస్లో ఇష్యూ వస్తుంటుంది ఎప్పుడు. అట్లా ఇష్యూ వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఈ వీడియోని రెఫర్ చేసుకోండి. ఎవరెవరికైతే SQL ఆగిపోయిందని వస్తుందో ఆ వీడియో చూస్తే మీకు ఆ ఎర్రర్ సాల్వ్ అయిపోతుంది. దాని లోపల డేటాబేసెస్ కూడా ఏం ప్రాబ్లం కాకుండా ఉంటాయి. ఇంకా క్లియర్ ఏమైంది? ఇంకా ఫోల్డర్ క్రియేట్ చేయలేదు. ఏదో ఒక శాంపుల్ ఏదో ఒక పేరు పెట్టేసి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని VS కోడ్ ఓపెన్ చేసుకో. ఫైల్ క్రియేట్ చేయకూడదు. index.php ఫస్ట్ ఫైల్ ఎప్పుడైనా ఇండెక్స్ ఉండాలి. PHP పెట్టేసి. ఇప్పుడు నేను చెప్తాను, నేను PHP ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అదొకటేనండి, పిక్చర్ లైట్ ఉంటుంది. C లాంగ్వేజ్ కంటే ఈజీగా ఉంటుంది ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఆపేసి, ఇంకా స్క్రీన్ షేర్ ఆపేసి అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరి డౌన్లోడ్ అయిపోయిందా? ఎవరికన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? మ్యాగోస్ ఎవరి దగ్గర లేదా? ఈవెంట్ డౌన్లోడ్ చేసినావా మరి? అలా చేసిన అన్న, ఇది ఎప్పుడో చేసేసిన. వచ్చిందా అది? జాంప్ ఎప్పుడో డౌన్లోడ్ చేసినావా? అంటే ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ చేసినుండే దీంతోనే, PHP. కానీ ఇది అప్పుడప్పుడు షట్ డౌన్ అవుతుందన్న MySQL. చేయకుండానే అయిందన్న, అంటే ఊకే అది స్టార్ట్ చేయాల్సి వచ్చింది అది MySQL. ఏమో మరి, నా దాంట్లో ఇప్పటివరకు ఆగిపోలే.
నాకు ఆగిపోయింది. అంటే తర్వాత వర్క్ అయింది. అంటే నేను కావాలని ఓల్డర్ వర్షన్ ఎక్కించుకున్నా. ఓకే, కొత్త వర్షన్ పెట్టుకుంటే అన్ని కొత్త కొత్త ఫీచర్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మనకు కావాల్సినవి బేసిక్ ఫీచర్స్. అందుకే నేను ఓల్డర్ వర్షన్ ఎక్కించుకున్నా కావాలని. పెద్ద తేడా ఏముండదు, స్పీడ్ ఉంటుంది అంటారు కానీ ఆ స్పీడ్ వల్ల ఉన్నది పోతుంది. డౌన్లోడ్ అవ్వలేదు, నెట్ స్లో వస్తుంది. ఈరోజు రికార్డింగ్ పెట్టండి. రికార్డింగ్ అడగకంటే ముందు నా క్లాస్ విని అక్కడి నుంచి నేర్చుకునే ట్రై. అప్పుడు నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు, అయినా సరే అస్సలు లేకపోతే అప్పుడు రికార్డింగ్ అడుగు. ఒకటి ఓపెన్ నెట్ విఎస్ కోడ్, సింపుల్. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా క్లాస్లో. అది ఏముంది, ఇక్కడ ఏదో ఫోల్డర్ కనిపిస్తుంది, దాన్ని తీసుకొని చక్కగా విఎస్ కోడ్ మీద వేసాను. అదే ఓపెన్, లేకపోతే రైట్ క్లిక్ చేసి ఓపెన్. ఇవన్నిటిలో ఏ ఒక్కటి పైన మనకి ఏది పని చేయదు. దాని కిందనే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాం. అంటే అవన్నీ అంటే ఏవేవో చేసినట్లే కానీ ఇప్పుడు ఇక్కడ మనం కొత్తగా చేసుకున్నాం. ఇప్పుడు మీకోసం కొత్తది కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడ హెచ్డి డాక్స్ లోపల కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఏమని, బ్యాచ్ పేరు ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఏం పెడదాం మీకు, ఈ బ్యాచ్ లోపల ఏమున్నాయి అసలు, వీళ్ళు కూడా అవే చెప్పిన నేను. దీన్ని తీసి పడేద్దాం, లేకపోతే దీని పేరు మార్చి పడేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చేసింది కదా, దీన్ని మనం తీసుకొచ్చి వేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి అంతే. సింపుల్. ఇంకా రెగ్యులర్ చేసే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే లైవ్ సర్వర్ ఆప్షన్ ఉండదు ఇందులో మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇండెక్స్ డాట్ పిహెచ్పి పెడుతున్నా. ఇక్కడ ఇండెక్స్ డాట్ పిహెచ్పి పెట్టేసిన, అయిపోయింది. ఇప్పుడు నేను దీని లోపల రాసేది పిహెచ్పి లాంగ్వేజ్ రాస్తా. పిహెచ్పి లాంగ్వేజ్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఏం యూజ్ చేస్తారు చెప్తా ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ పిహెచ్పి నువ్వు స్టార్ట్ చేయాలంటే దీంట్లో ఒకటి సింటాక్స్ ఉంటుంది, లెస్ దెన్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి నెక్స్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్, ఈ సింబల్ పెట్టాలి ఫస్ట్. ఈ సింబల్ పెట్టినాక అంటే ఇది ఓపెనింగ్ ట్యాగ్ అన్నట్టు, దానికి ఇది క్లోజింగ్ ట్యాగ్ అన్నట్టు. దాని లోపల నువ్వు ఏం రాసినా సరే అదంతా ఏమవుతుంది, పిహెచ్పి లాంగ్వేజ్ అవుతుంది. అంటే దీని బయట రాసిన అనుకో, అది ఏమనుకుంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనుకుంటుంది. దీని బయట రాసే హెచ్టిఎంఎల్ అనుకుంటుంది, దాని లోపల రాసే పిహెచ్పి అనుకుంటుంది. అసలు పిహెచ్పి ఎందుకు యూజ్ చేస్తామంటే, మన దగ్గర ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి నేను చెప్తా. ఆ డేటాబేస్కి నువ్వు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటావు. అంటే పిహెచ్పి ఏం చేస్తా అంటే, ఒక వెయిటర్ జాబ్ చేస్తుంటుంది. ఏం చేస్తుంది ఈ వెయిటరు, ఇక్కడ నుంచి కిచెన్ కి కనెక్ట్ అవుతుంది. ఆ కిచెన్ నుంచి ఇది ఫ్రంట్ ఎండ్ కూడా కనెక్ట్ అవుతుంది. అది ఏపీఐ కూడా అదే పని చేస్తుంది, ఇది కూడా అదే పని చేస్తుంది. ఏపీఐకి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఏం ఉండదు. బేసిక్గా ఇప్పుడు దీన్నే ఏపీఐ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. దీని లోపలికి డేటాను ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే చేస్తాం మనం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసినాక దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు నేను పిహెచ్పి ఓపెన్ చేసిన. ఇక్కడ పిహెచ్పి ఓపెన్ చేసినాక ఫస్ట్ నాకు ఒక అవుట్పుట్ చూద్దాం అనుకుంటా. అవుట్పుట్ చూడాలంటే దీంట్లో ఏముంటుంది అంటే, ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఏం గుర్తుపెట్టుకోని అవసరం కూడా లేదు. జస్ట్ ఒక డాలర్ సింబల్ పెట్టు, ఆ వేరియబుల్ పేరు ఏం పేరు, ఆ పేరు రాసేసి. ఇప్పుడు నేను విఏఆర్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, ఈక్వల్స్ పెడుతున్నా. నీకు ఏ వాల్యూ కావాలంటే వాల్యూ అసైన్ చేసుకో. నాకు ఇంటీజర్ కావాలనుకో ఇంటీజర్ పెట్టేసుకో, సెమికాలన్ పెట్టేసుకో. ప్రతి లైన్లో కంపల్సరీ సెమికాలన్ ఉండాలి. అది లూప్స్ తప్ప మిగతా ప్రతి లైన్కి కంపల్సరీ ఉంటాయి. అంటే ఇఫ్ ఎల్స్ లూప్స్ ఉంటాయి కదా, వాటి కాకుండా ప్రతి లైన్ నువ్వు ఎక్కడైతే వేరియబుల్ వాడుతున్నావో, వేరియబుల్ వాడాలంటే కంపల్సరీ ముందర డాలర్ ఉండాలి. డాలర్ ఉంటేనే ఆ వేరియబుల్ యూజ్ చేసుకొని వస్తుంది. డిక్లేర్ చేయడానికనే కాదు, అది నువ్వు ఈ వేరియబుల్ని యూజ్ చేయాలన్నా సరే కంపల్సరీ ముందర డాలర్ సింబల్ ఉండాలి. అంటే నువ్వు ఒక్కదాన్ని డైరెక్ట్ విఏఆర్ అని చెప్పి నువ్వు ఎక్కడ వాడనికి రాదు. కంపల్సరీ విఏఆర్ అంటే ఏంటిదంటే దాని ముందర డాలర్ ఉందనుకో, ఓకే అదొక వేరియబుల్ అని చెప్పి గుర్తుపడుతుంది అంతే. ఇంకోటి ఏంటిది, మనకి డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ ఏంటిది, ఇంట్, క్యార్, ఫ్లోట్, బూలియన్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. సింపుల్ ఒక డాలర్ పెట్టేసుకో, దాని లోపల ఏది కావాలో అది పెట్టేసుకో. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తున్నా, డాలర్ నేమ్ ఈక్వల్స్ అని చెప్పేసి నేను నేమ్ రాద్దాం అనుకుంటున్నాను. నా నేమ్ రాయాలంటే డైరెక్ట్ రాయడానికి రాదు. ఇట్లా డైరెక్ట్ రాయడానికి రాదు. ఎందుకు రాదంటే దీన్ని మనం సింగిల్ కోట్స్లో పెట్టాలి. టెక్స్ట్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఏ టెక్స్ట్ అయినా సరే అది క్యారెక్టర్ టైప్లో రాద్దాం అనుకుంటున్నప్పుడు జస్ట్ ఇట్లా సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఇంటీజర్ టైప్ ఉన్నా, డెసిమల్ టైప్ ఉన్నా, ఏమున్నా సరే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు ఇట్లా. దానికి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక క్యారెక్టర్ టైప్ ఏమైనా రాద్దాం అనుకున్నాం అనుకో, దాన్ని సింగిల్ కోట్స్ లోపల పెట్టేసి. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది సరే, నేను వెబ్సైట్ లోపల అవుట్పుట్ చూద్దాం అనుకున్నాం అనుకో, అది ఎట్లా చెక్ చేస్తామంటే ఎక్కువ అని పెడతాం. దీంట్లో ఎక్కువ అని ఉంటుంది. ఎక్కువ అని చెప్పేసి నీకు ఏది ప్రింట్ చేయాలి,
వేరియబుల్ ని ప్రింట్ చేయాలి కదా, డైరెక్ట్ ఇక్కడ వేరియబుల్ అని రాయొద్దు మనం. ఏం చేయాలి, అది వేరియబుల్ కదా, వేరియబుల్ అన్నప్పుడు ఏం చేయాలి, $VAR అని పెట్టాలి. పెట్టినాక ఏం చేయాలి, ప్రతి లైన్ కి ఒకటి ఉండాలి, ఏంటంటే సెమికాలన్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ కూడా సెమికాలన్ పెట్టేసిన అయిపోయింది. ఎక్కువ అంటే ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్ లెక్క, డైరెక్ట్ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఎక్కువ అని పెట్టేసి ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలో ఆ వేరియబుల్ పేరు ఇక్కడ రాసేసి, అంటే అక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లైవ్ సర్వర్ ఉంటుందా అంటే ఉండదు. దీంట్లో లైవ్ సర్వర్ ఆప్షన్ దీంట్లో ఉండదు. మనం ఎట్లా సెట్ చేయాలి అవుట్పుట్ అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది నేను చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు అది వచ్చేసినాక ఇప్పుడు వీడికి వచ్చి లోకల్ హోస్ట్ రాసినాక స్లాష్ పెట్టేసి మన ఫోల్డర్ నేమ్ ఏం పెట్టినాం మనం, batch3 కదా, batch3 స్లాష్ మన ఫైల్ నేమ్ ఏంటిది, index.php కదా, index.php పెట్టాలి. ఇట్లా పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ వచ్చింది అవుట్పుట్, $VAR ఉన్నది ఈడ మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ 10 అని చెప్పేసి. అది ఎట్లా వచ్చింది మనకి, ఎట్లా అంటే లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే నా డివైస్ లోపల, batch3 అంటే ఏంటి, batch3 అనే ఫోల్డర్ లోపల index.php లోపల ఏదైతే నా డేటా ఉందో అది ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో ఆ అవుట్పుట్ని నేను బయటకు ప్రింట్ చేయమని చెప్పిన. నేను H1 H2 ఏమైనా పెట్టినా ఏంటిది పెట్టలేదు నేను దాని లోపల. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడు, డైరెక్ట్ బాడీ లోపల ఏ ట్యాగ్ లేదు, డైరెక్ట్ 10 అని రాసి ఇక్కడ వచ్చేసింది చూడు. నేను అసలు ఏం ట్యాగ్స్ పెట్టలేదు, ఏంటిది పెట్టలేదు. అందులో ఏం చేసింది, అది డైరెక్ట్ ట్యాగ్ లేకుండా ఏం లేకుండా ఒక వాల్యూని బయటికి పంపించింది. అసలు నా దాంట్లో HTML ఉందా, ఇందులో HTML హెడ్ బాడీ ఇవన్నీ ఏంటివన్నీ ఉన్నాయా, ఏం లేవు. అది ఏం చేస్తుంది, జస్ట్ ఒక డేటాని బయటికి ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. అది నువ్వు ఎక్కడ ప్రింట్ చేస్తున్నావు నీ ఇష్టం. ఇంకా అది ఎక్కడ ప్రింట్ చేస్తావు, ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను పైన డిక్లేర్ చేసి పెడతా అంతే. అది నాకు కింద HTML ఎప్పుడైతే కావాలో అప్పుడు నేను యూజ్ చేసుకుందాం అనుకుంటా. చూపేసి ఇప్పుడు నేను PHP బయటకి HTML రాస్తాను, PHP లోపలైనా రాసుకో, ఎక్కడైనా రాసుకో, దానికి ఏం ఫరక్ పడదు. వీడికి వస్తున్నాయి ఇక్కడ ఎక్స్క్లమేటివ్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఇది పెట్టేసిన. బాడీ లోపల వచ్చేసి నేను ఏం చేస్తున్నా, H1 ట్యాగ్ ఓపెన్ చేసిన. H1 ట్యాగ్ ఓపెన్ చేసినాక ఇప్పుడు ఇక్కడ నేను డిక్లేర్ చేసిన కదా PHP, డైరెక్ట్ ఇక్కడ వాడుకోవచ్చు అంటే వాడుకోనికి రాదు. ఇది ఏంటిది, ఇది $VAR అనేది H1 కిందకు వచ్చేసి ఏమవుతుంది, అదే ప్రింట్ అవుతుంది. $VAR అనేది ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడు. కానీ నాకు ఏం కావాలి, నాకు PHP లోపల ఉన్న వేరియబుల్ కావాలి కదా. PHP లోపల ఉన్న వేరియబుల్ కావాలంటే నువ్వు దానికి చెప్పాలి. ఇక్కడ ఓపెన్ ఉంది చూసినావా, ఇక్కడ ఇది ఉంది చూసినావా, దీని లోపల రాస్తేనే అది PHP వేరియబుల్ని గుర్తుపట్టి ఇక్కడ పెడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, సింపుల్గా అదే PHP నేను ఇక్కడ ఓపెన్ చేస్తా. ఎట్లా ఓపెన్ చేస్తే చెక్ చేసుకోండి, $PHP మళ్ళీ ఏం చేస్తున్నా, $! సింబల్ పెట్టిన, అయిపోయింది. ఇది పెట్టేసినాక దీని లోపల నేను ఏం చేస్తా, నాకు ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలి, నేను ప్రింట్ చేయాలంటే $VAR = 10 అని పెడితే VAR సెమికోలన్ పెడితే రాదు. ప్రింట్ అంటే ఏం చేయాలి, నేను ప్రింట్ అంటే ఏం చేయాలి, ప్రింట్ అంటే ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టి నేను స్పేస్ ఇచ్చినాను అప్పుడు ఏం చేస్తుంది, ఈ VAR లోపల ఇక్కడ నువ్వు డిక్లేర్ చేసినావు కదా, ఆ డిక్లేర్ చేసిందా నేను ఇక్కడ PHP ఓపెన్ చేసినా కాబట్టి ఈ PHPని అది యూజ్ చేసుకొని ఈ వేరియబుల్ని ఈ H1 మధ్యలో పెట్టేస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ప్రతిసారి రీలోడ్ చేయాలి, ఇట్లా కంపల్సరీ రీలోడ్ చేస్తేనే వస్తుంది. రీలోడ్ చేసిన ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేస్తున్నాం. ఇక్కడ ముందు వెనుక స్పేస్లు కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఇక్కడ నేను స్పేస్ ఇచ్చిన కదా, ఆ స్పేస్ వల్ల ఇక్కడ వచ్చింది స్పేస్. ఇప్పుడు నేను స్పేస్ తీసేసిన కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను రీలోడ్ చేస్తే ఇక్కడ బాడీ ఓపెన్ చేసుకున్నాం. బాడీ ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ వాల్యూ నేను డైరెక్ట్ 10 అని చెప్పేసి ఎక్కడైనా HTML మెన్షన్ చేసినాను. ఇక్కడ ఈ HTML లోపల 10 అని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేసినా లేదన్నా, లేదు. నేను ఏం చేసిన, జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు VAR కాకుండా ఇది ఏజ్ అని పెట్టేసి ఇక్కడ నేను ఏజ్ = 10 పెట్టేస్తా, నేమ్ = ఇది పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ డైరెక్ట్ H1 లోపలికి వచ్చేసి దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ హలో పెడతా, వాడికి హలో స్పేస్ ఇచ్చేసి వాడి పేరు ప్రింట్ చేస్తా. వాడి పేరు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, వాడి నేమ్ ఏం పేరు, వేరియబుల్ లోపల స్టోర్ చేసినాం కదా వాడి నేమ్, అది ఇక్కడ పెట్టేస్తా. ఓకే, అది కూడా ఓకే, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక H1 ఓపెన్ చేస్తా. దాని లోపల ఏం పెడతా, యువర్ ఏజ్ ఈజ్, మన నేమ్ అడగం, డైరెక్ట్ మనమే చెప్పేస్తాం నీ ఏజ్ ఏంటిది అని చెప్పేసి. ఈ ఏజ్ అనే వేరియబుల్ లోపల మనం పైన ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కదా, ఈ డిక్లేర్ చేసి మనం డేటాబేస్ నుంచి తెచ్చుకుంటాంలే. కాకపోతే ఇప్పుడు ఈ కేసులో మన దగ్గర డేటా ఆల్రెడీ ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం, మనం ఏజ్ నేమ్ 2 ఇచ్చేసాం. అక్కడ నేమ్ వచ్చేసింది, ఏజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ PHP ఓపెన్ చేసిన కదా, PHP ఓపెన్ చేసిన అంటే ఏంటిది, ఈ పేజ్ లోపల ఎక్కడైతే $నేమ్ అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేసిందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఎక్కువ అంటే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ
ఎక్కడ ప్రింట్ చేస్తుంది? ఇక్కడనే ప్రింట్ చేస్తుంది. అంటే ఈ పిహెచ్పిని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో ఇవి ఏదైతే ఎక్కువ చేస్తుందో ఆ వాల్యూని అక్కడ పెట్టేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సిద్ధేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ సిద్ధేషన్ ఎక్కడ పెడుతుంది? ఇక్కడ నేను సెలెక్టెడ్ ఏరియా ఉందా, ఆ సెలెక్టెడ్ ఏరియాని రీప్లేస్ చేసి అక్కడ పెడుతుంది. ఈ ఏజ్ కూడా అంతే. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సెలెక్టెడ్ ఏరియా లోపట్నే ఇక్కడ ఈ వాల్యూ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అర్థమైంది? ఇక్కడ క్లియర్? క్లియర్ అండి. ఓకే, ఇప్పుడు రీలోడ్ చేసి ఏమొస్తుంది నాకు అక్కడ? ఇప్పుడు నేను రీలోడ్ చేస్తే ఏమొస్తుంది? నేమ్ హలో స్పేస్ నేమ్ కింద ఏజ్ వస్తుంది, యువర్ ఏజ్ ఇస్ అని. హలో స్పేస్ సిద్ధేష్ అని వస్తుందా? యువర్ ఏజ్ ఇస్ 10 అని వస్తుంది. అంతే కదా? ఇప్పుడు బాడీ లోపల చెక్ చేసుకున్నాము చూడు. ఇప్పుడు వాడి పేరు నాకు ముందే ఎట్లా తెలుసు అంటే నేను నా డేటాబేస్ నుంచి తెచ్చుకున్నా. వాడు లాగిన్ అయినప్పుడు నేను డేటాబేస్ నుంచి తెచ్చుకొని ఏం చేస్తున్నా, వాడికి పెడుతున్నా. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ప్రతి వెబ్సైట్లో అదే యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను జెమినై వెబ్సైట్ ఉంది ఇక్కడ, జెమినై వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆడ అదే చెప్తాడు. ఏంటిది? హలో సిద్ధేష్ అని చెప్తాడు. క్లాడ్ ఉంటుంది, క్లాడ్ కూడా ఈ జెమినై అట్లనే పెట్టిందా, సేమ్ అట్లనే క్లాడ్ కూడా అదే పని చేస్తుంది. క్లాడ్ ఏం చేస్తుంది? అది కూడా డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని నువ్వు చూడు, గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి నా డేటా తెచ్చి ఇక్కడ పెడుతుంది. ఎట్లా పెడుతుంది అది? ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి నేను చెక్ చేసిన అనుకో, వాడు నా కోసం ఏమైనా సపరేట్ కోడ్ రాసిండు అది రానికి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నా, ఇది ఉంది కదా, అంటే వాడు HTML కోసం నా కోసం పేజ్ తయారు చేసి పెట్టిన గుడ్ ఈవినింగ్ సిద్ధేష్ అని చెప్పేసి లేదు కదా. వాడు ఏం చేస్తాడు? ప్రతిసారి నువ్వు ఒకసారి లాగిన్ అయిపోయినాక నీ డివైస్ లోపట్నే ఏం చేస్తాడు వాడు, ఒక లోకల్ స్టోరేజ్ తీసుకొని దాని లోపల స్టోర్ చేసి పెడతాడు. నువ్వు ఎప్పుడైతే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తావో అక్కడికి వెళ్ళి ఆ టోకెన్ రిక్వెస్ట్ తీసుకొని ఏం చేస్తుంది, దాని డేటాబేస్ లోపలికి వెళ్ళి నీ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసి ఇక్కడ పెట్టేస్తుంది. ఇగో నేను ప్రీవియస్లీ ఏమేమి సర్చ్ చేసినా ఇవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది నాకు. ఈ డీటెయిల్స్ అన్నీ ఆ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ PHP నేను ఇక్కడ యూజ్ చేసినా కానీ ఆ Node.js కానీ అవన్నీ మనం అక్కడ నుంచి తెచ్చుకుంటాం. Node.js యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు PHP ఎక్కడ నుంచి వచ్చిందో అర్థమైందా? PHP అసలు ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైందా? క్లియరా? PHP ఏం చేస్తామంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్స్పెక్ట్ చేసి కాపీ కొట్టారు, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతారు ఎట్లాగో. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి కాపీ కొట్టాలంటే కంపల్సరీ PHP చేయాల్సిందే, నాకు ఇండివిజువల్ పెట్టాల్సిందే. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ తీసుకోవాల్సి వస్తుంది, దానికి పే చేయాల్సి వస్తుంది. కొన్ని ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయో నేను చెక్ చేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఆ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇన్ని రోజులు ఉండే వెబ్ మోస్ట్ అని ఒక కంపెనీ ఉండే, ఇప్పుడు వాడు ఫ్రీ హోస్టింగ్ బంద్ చేసిండు. దీంట్లో ఫ్రీ హోస్టింగ్ ఉండే, ఇప్పుడు తీసేసిండు అనుకుంటా. రీసెంట్గా నాది కూడా పోయింది, ఇందులోనే ఉండే వేరే డీటెయిల్స్, నేను అవన్నీ ఆల్రెడీ మైగ్రేట్ చేసి పెట్టుకున్నా. ఫ్రీ ప్లాన్స్ లేదు, ఫ్రీ తీసేసిండు వాడు. ఇప్పుడు ఓన్లీ మినిమమే ఉన్నాయి ఇందులో, ఇవన్నీ లైటింగ్ అవన్నీ వాడు పే చేయడు. దీనికంటే మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ పే లేకుండా నేను చూస్తా. ఏమన్నా ఉంటాయి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి పే లేకుండానే వస్తాయి. అవి ఆ పే లేనివి ఏవి ఉన్నాయో నేను చూసేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు అందులో పెట్టేసేయండి. అయితే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి. సేమ్ ఇట్లనే మనం అరేస్ పెట్టుకోవచ్చు. అరేస్ ఏముంటే జస్ట్ ఇది ఉంది కదా, ఇది మొత్తం తీసేసి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి ఇది రాయాలంతే. దీని లోపల నువ్వు ఇంటీజర్ రాస్తావా, లేకపోతే డెసిమల్ రాస్తావా 10.45 అని, లేకపోతే దాని లోపల ఇంకేముంటే క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ రాసినా రాసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేస్తాను, సింపుల్ ఇక్కడికి వచ్చేసి ఒక స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి నాకు ఫస్ట్ యాక్సెస్ చేయాలనుకో 1 పెడతా, అయిపోయింది కదా. నాకు అట్లనే సెకండ్ యాక్సెస్ చేయాలనుకో ఏం చేస్తా, దాన్ని కింద పెట్టి 2 పెడతా. ఈ డీటెయిల్స్ ఇక్కడ నుంచి తీసేస్తా, ఈ డీటెయిల్స్ ఇక్కడ నుంచి లేకపోతే అది అట్లనే ఉండని, దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఏజ్ పెట్టే బదులు ఆల్రెడీ నా అరే లోపల నేను స్టోర్ చేసిన కదా వాటి డీటెయిల్స్ మొత్తం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తా, అరే లోపల ఫస్ట్ ఇండెక్స్ ఏంటి నేమ్, సెకండ్ ఇండెక్స్ ఏంటి వాడి ఏజ్ కదా, అది నాకు ఆల్రెడీ తెలుసు. నేను ఏం చేస్తా, $నేమ్ లోపల ఉన్న స్క్వేర్ బ్రాకెట్లో సెకండ్ ఇండెక్స్ని ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తా. సెకండ్ ఇండెక్స్ ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటిది, వాడు GPA పెట్టుకున్నాం, యువర్ GPA ఈజ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఏం చేద్దాం, ఇక్కడ థర్డ్ ఇండెక్స్ పెడదాం.
ఓకే. ఇక్కడ కిందకి వచ్చేసి ఇక్కడ యువర్ ఇనీషియల్ ఈజ్ అని చెప్దాం. వీడికి వచ్చేసి ఇనీషియల్ చేంజ్ చేసేద్దాం. ఆ ఇనీషియల్ నెంబర్ ఇక్కడ పెట్టేస్తాం సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి నాకు ఏం చేస్తాను నేను రీలోడ్ చేసిన అనుకో ఇవన్నీ వచ్చేస్తాయి. అన్డిఫైన్డ్ ఫోర్త్ అంటే ఏముంది ఇలా నెంబర్ 4 0 ఒక 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా 0 1 2 3. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ నేను ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాను అనుకో ఏమైంది ఇప్పుడు ఇక్కడనే ప్రింట్ చేసినట్టు వచ్చినాయి. కానీ నేను ఇక్కడికి వెళ్ళి ప్రింట్ చేయాలి కదా. నేను ఏం చేసిన ఒకటేసారి నా డేటాబేస్ లోపల ఇక్కడ పిహెచ్పి లోపల ఒకటే ఒక లైన్ లోపల నేను డిక్లేర్ చేసిన డీటెయిల్స్ మొత్తం. అది మొత్తం ఇక్కడ డిక్లేర్ చేసేసి నేను ఏం చేసిన ఇక్కడ కాల్ చేసి పెట్టుకున్నాను అంతే. నువ్వు డేటాబేస్కి వెళ్ళి ఏదైతే అరే తీసుకొస్తావో ఆ అరే లోపల ఉన్న ఫస్ట్ ఇండెక్స్ ఇది సెకండ్ ఇండెక్స్ ఇది అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పేసిన అవి అక్కడ వచ్చేసినాయి. అది నేను దాని లూప్లో కూడా రన్ చేసుకోవచ్చు. అసలు ఇది లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు. చూపిస్తే ఇప్పుడు స్టెప్ బై స్టెప్లో ఇది లేకుండా లూప్లో ఎలా రన్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తా. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇఫ్ కాదు ఫర్ లూప్ పెడతాం కదా. ఇక్కడ ఫర్ పెట్టినాక ఇప్పుడు దీని లోపల కండిషన్ చెప్పండి మీరే, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫర్ లూప్ లోపల ఏం పెడతాం నార్మల్ ఇప్పుడు అరేంజ్ ప్రింట్ చేయాలంటే నార్మల్ సి లాంగ్వేజ్ ఎట్లుంటుందో అది మీరు చెప్పండి. అది పిహెచ్పి లాంగ్వేజ్లో చెప్పండి. $i=0. అంతే $i=0 I less than semicolon I less than $i less than $4 $i ప్లస్ అంతే కదా. ఇప్పుడు దీని లోపలికి వచ్చాను నేను ఏం చేయాలి ప్రతి ఎకో స్టేట్మెంట్కి echo దీని లోపల డబల్ కోట్స్ పెట్టుకొని మనం ఏం చేయొచ్చు డబల్ కోట్స్ పెట్టినామంటే దాని లోపల హెచ్టిఎంఎల్ కూడా రాసుకోవచ్చు. ఎక్కువ పెట్టినామంటే ఫస్ట్ లాస్ట్ సెమికాలం పెట్టుకోవడం నేర్చుకోండి. అందుకు ఎర్రర్ పోతుంది ఇక్కడ. అంతకుముందు ఎర్రర్ చూపిస్తుంటుంది ఇట్లా. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే కంపల్సరీ సెమికాలం ఉండాలి అక్కడ. సెమికాలం పెట్టినాక ఇప్పుడు అది పోతుంది. ఇప్పుడు దీని లోపలికి వచ్చినాక దీని లోపల హెచ్టిఎంఎల్ కూడా రాసుకోవచ్చు. ఎట్లా నేను డైరెక్ట్ H1 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేస్తాను. H1 అని చెప్పేసి నేను మళ్ళీ అది క్లోజ్ చేసుకొని H1 ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఇక్కడ నేను పెట్టుకున్నా. దాని లోపల నేను ఏం ప్రింట్ చేస్తా నాకు ఇవన్నీ నాకు లైన్గా ప్రింట్ అవ్వాలి ప్రతి ఇటరేషన్లో. ఇక్కడ నేను ఏం పెట్టాలి names of I. $name of $i $i ఇది పెట్టిన వస్తుందా ఇప్పుడు చూపి వచ్చిందా. అదే మనం ఏం చేసినాం ఇక్కడ మనం జస్ట్ డబల్ కోట్స్ పెట్టుకున్నాం. డబల్ కోట్స్ లోపల ఏం చేసినా H1 ట్యాగ్ కావాలంటే H1 ట్యాగ్ పెట్టుకున్నాను నేను అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేసినాం అనుకో ప్రతిదీ నాకు H1 ట్యాగ్ లోపలనే ఉంటుంది. H1 ఉంది H1 అన్నిటికీ H1 ట్యాగ్స్ వచ్చేసినాయి. ఏం చేస్తున్నాను జస్ట్ డబల్ కోట్స్ లోపల నువ్వు మొత్తం HTML రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ నేను ఎక్కువ పెట్టేసి డబల్ కోట్స్ పెట్టేసి దీని లోపల మొత్తం HTML ఇక్కడ కింద కోడ్ రాస్తా కదా నేను ఇట్లా ఇది మొత్తం తీసుకొని పోయి నేను అక్కడ పెట్టుకోవచ్చు. దీని లోపలనే పెట్టుకోవచ్చు. దీని లోపల పెట్టుకొని నీకు ఏం కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇక్కడ డబల్ కోట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనుకో అప్పుడు దాన్ని నాకు ఎట్లా ఇది అవసరమే లేదనుకో దాన్ని తీసి పక్కన పడేసి డబల్ కోట్స్ లోపల మళ్ళీ ఏమైనా డబల్ కోట్స్ వచ్చినా అనుకో దాన్ని సింగిల్ కోట్స్ తోటి రీప్లేస్ చేసేసి ఇది కూడా నాకు ఎట్లా అవసరం లేదు. మెటా ట్యాగ్ కూడా నాకేం అవసరం లేదు. ఇట్లా డబల్ కోట్స్ తోటి ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఇక్కడ డబల్ కోట్స్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ నేను అయిపోతుందేమో అనుకుంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే డబల్ కోట్స్ని సింగిల్ కోట్స్ తోటి రీప్లేస్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ డబల్ కోట్స్ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడక్కడ సింగిల్ కోట్స్ పెట్టేస్తే నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ H1 పెట్టుకోవాలి. H1 పెడితే ఇప్పుడు మనకి ఇది HTML షార్ట్ కట్స్ రావు కదా ఎందుకంటే PHP లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మనం మాన్యువల్గా రాయాల్సి వస్తుంది దాన్ని. అట్లా మాన్యువల్ కూడా నాకు రాయడానికి బద్ధకం అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది చెప్తాను నేను అది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా సిద్ధేశాన్ని రాసేసిన ఇక్కడ ఏం చేయాలి మనం సెమికాలన్ కంపల్సరీ కదా. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు ప్రతి లైన్కి ఎండింగ్లో సెమికాలన్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ నేను రీలోడ్ చేసి ఇక్కడ ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడు మెటా ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ బయటికి ప్రింట్ అవుతలేదు. ఇది జస్ట్ H1 ఒకటే ప్రింట్ అవుతుంది కాబట్టి H1 ఒకటే వచ్చింది మనకి ఇక్కడ. అది ఎట్లా వచ్చింది జస్ట్ నేను ఇక్కడ ఇవన్నీ పెట్టినా అంటే డబల్ కోట్స్ లోపల HTML రాసుకోవచ్చు అని చెప్పాను నీకు అంతే. ఇప్పుడు HTML మొత్తం పెట్టేసినాం మనం డైరెక్ట్ ట్యాగ్ నేమ్ తోటి పెట్టేయచ్చు. మనకి ఇంకేం అవసరం లేదు. ఇంక వేరే ఏ ట్యాగ్ కావాలంటే ట్యాగ్ తోటి పెట్టుకోవచ్చు. మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దీంట్లో. ఇప్పుడు నార్మల్ పీ ట్యాగ్ పెడితే పీ ట్యాగ్ పెడితే పీ ట్యాగ్ లోపల వచ్చేస్తుంది.
పీ ట్యాగ్ కూడా వద్దనుకుంటే స్పాన్ ట్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. స్పాన్ ట్యాగ్ పెడితే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, ప్రతి ఇటరేషన్లో ఇప్పుడు అన్ని పక్క పక్కకు వస్తున్నాయి కదా, నాకు ఏం కావాలి, సైడ్ బై సైడ్ పెడతావు, ప్రతి ఇటరేషన్లో నాకు ఏం అవ్వాలి, నెక్స్ట్ లైన్లోకి రావాలి. నెక్స్ట్ లైన్లోకి రావాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ నేమ్ ఇక్కడ ప్రింట్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తా, ఏం చేయాలి నెక్స్ట్ లైన్లోకి రావాలంటే, డబుల్ కోట్స్ బ్రేక్ టైం. HTML నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఏం చేయాలి, బిఆర్ అని ఇస్తున్నాను. ఎక్కువ పెట్టేసి డబుల్ కోట్స్ అప్పుడు ఏం చేయాలి, బిఆర్ ట్యాగ్ పెట్టాలి ఇక్కడ అంతే. బిఆర్ ట్యాగ్ పెట్టేస్తే సెమికాలం పెట్టేస్తే అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇండెక్స్ 0ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తే బ్రేక్ చేసేస్తుంది, అంటే ఆ లైన్ బ్లాక్ చేసేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, I++ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఏమైంది సెకండ్ ఇంటరేషన్ ఏమో అది ప్రింట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి పంపించేస్తుంది బిఆర్ ట్యాగ్. ఇక చెక్ చేసుకో, నెక్స్ట్ లైన్లో కూడా వచ్చేసింది. సేమ్ అంటే నాకు ఇంకొక బిఆర్ ట్యాగ్ కూడా కావాలనుకో, కింద పెట్టేసుకో, ఒక రీలోడ్ చేస్తే సరిపోతుంది. వచ్చేసిందా, ఇప్పుడు అర్థమైందా, సేమ్ సి లాంగ్వేజే ఉంటుంది, మిగతా అంతా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సేమ్ జావా స్క్రిప్ట్లో కూడా ఇట్లనే ఉంటుంది, సేమ్ అన్ని సి లాంగ్వేజ్లో ఎట్లయితే ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్, స్విచ్ కేసెస్ ఉంటాయో సేమ్ అదే ఉంటుంది. ఈ పిహెచ్పీలో ఎట్లుంటుంది అంటే జస్ట్ వేరియబుల్ ముందర నువ్వు ఏం చేయాలి, $, పెట్టాలి, దాంట్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దీంట్లో ఎకో స్టేట్మెంట్ ఉంటుంది అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ వరకు అయితే అర్థమైందా మొత్తం. మీ వాయిస్ వీడియో లాగ్ అవుతుందా, ఇప్పుడు వస్తుందా క్లియర్, డౌన్లోడ్ ప్రాసెస్. అన్న ఇప్పుడు మీరు మల్టిపుల్ బిఆర్స్ వాడారు కదా, ఇప్పుడు అది ఒక్కొక్క లైన్ కోసం వాడారా బిఆర్? ఇప్పుడు అవును, ఇప్పుడు ఈ దీని పక్కన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకోనికి ఒక బిఆర్ పెట్టిన, దీని కింద బిఆర్ ఏంటి, దాని కింద లైన్ కూడా ఖాళీ చేయడానికి ఇప్పుడు ఇది తీసేసిన అనుకో నేను ఇడికి వెళ్ళి, ఇప్పుడు ఏమైతుంది, జస్ట్ దీని పక్క ప్లేస్ మాత్రమే ఖాళీ అవుతుంది. అదే స్పాన్ ట్యాగ్ ఏంటి, ఇన్లైన్ కదా, ఇన్లైన్ అంటే ఏమవుతుంది, దీని పక్కన గ్యాప్ మిగిలి ఉంది, ఆ గ్యాప్ ని కూడా నేను ఈ బ్రేక్ ట్యాగ్ ని ఆక్యుపై చేసుకోమని చెప్పేసిన. ఓకే, ఇంకా స్క్రీన్ కనిపిస్తలేదా, కనిపిస్తుందా మిగతా వాళ్ళకి? కనిపిస్తుంది అన్న, వాళ్ళది ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఈ వరకు అయితే క్లియర్ గా మొత్తం ఏముంది ఇక్కడ, అరే ఎట్లా క్లియర్ చేస్తాం, పిహెచ్పిని ఎట్లా యాక్సెస్ చేస్తాం అర్థమైపోయింది కదా. ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తాను, ఇక్కడ నుంచి నేను యూజర్ కి ఒక కిందకు వచ్చేసి ఇప్పుడు ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను, చిన్న బేసిక్ ఫామ్ తయారు చేస్తాను. ఇందులో ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, ఫామ్ అనగానే మనకు అవసరం ఉన్నా లేకున్నా ఫామ్ ట్యాగ్ అలవాటు చేసుకోవాలి, అది ఉంటేనే పని అవుతుంది నెక్స్ట్ నుంచి. ఇప్పుడు పిహెచ్పి ఉంది కాబట్టి క్రెడ్ ఆపరేషన్స్ మొత్తం అందులో అవుతాయి, అంటే క్రియేట్, డేటాబేస్ క్రియేట్ చేయడం, టేబుల్ క్రియేట్ చేయడం, దానిలో ఇన్సర్ట్, ఎడిట్, అప్డేట్, డిలీట్ అన్నీ మనకి ఫామ్ ట్యాగ్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నా, ఇన్పుట్ టెక్స్ట్ టైప్ తీసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ టైప్ తీసుకున్నాక దీనికి ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను నేను, ఐడి అవసరం లేదు, ఇప్పుడు మనకి నేమ్ కంపల్సరీ ఇప్పుడు పిహెచ్పిలో యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకి, ఇక్కడ రీలోడ్ చేస్తుంది, ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది, దాని లోపల నేను నేమ్ ప్రింట్ చేయాలనుకో ఏం చేస్తే ఇప్పుడు నేను దాని లోపల ఇప్పుడు నేను నేమ్ ప్రింట్ చేయాలి, ఇక్కడ ఉన్న ఈ నేమ్ని నేను ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తాను, మీకు తెలుసు కానీ మీరు ఇంకా ఎక్కడనో ఆలోచిస్తున్నారు కాబట్టి అది వస్తలేదు. సింప్లెస్ట్ వే ఆలోచించండి, మీకు ఆల్రెడీ తెలుసు దాని ఆన్సర్. HTML క్లాసెస్ ఎంతమంది లేదు నాది, ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తే దాని లోపల ఆల్రెడీ మనం డేటా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పిన నేను. ఏం అట్రిబ్యూట్ అది, ప్లేస్ హోల్డర్ పెట్టమంటాడు బట్ రైట్, ప్లేస్ హోల్డర్ లోపల పెడితే ఏమవుతుంది, మళ్ళీ వన్ రాయమని వస్తుంది, వాల్యూ పెట్టాలి. అక్కడ వాల్యూ పెడితే ఏమవుతుంది,
వాల్యూ పెడితే దాని లోపల మనం ఏం రాస్తే అది వస్తుంది. నేను ఇక్కడ రాసిన అని చెప్పేసి అదే చెప్తారా మీరు? ఇక్కడ నేను దేనికోసం పెట్టినా ఎంటర్ యువర్ నేమ్ అని రాయడానికి పెట్టినాను. నేను అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి రాయడానికి అక్కడ పెట్టినా. ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేసి ప్లేస్ హోల్డర్ వస్తుంది అక్కడ మనకి. కానీ మనకి ఏం కావాలి అక్కడ? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? వాల్యూ కావాలి. వాల్యూ తీసుకొని ఏం చేయాలి? దాని లోపల నేను ఏం చేస్తా? పిహెచ్పి లోపల నా దగ్గర ఆల్రెడీ నేను పైన డిక్లేర్ చేసి పెట్టినా కదా. పిహెచ్పి లోపల ఏం డిక్లేర్ చేసిన? $నేమ్ ఆఫ్ ఇది కదా. నేను వాల్యూ లోపల పిహెచ్పి ఓపెన్ చేస్తాను. లెస్ దెన్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి లోపల ఉన్న వేరియబుల్ నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఏం చేసిన? ఇక్కడనే పిహెచ్పి ఓపెన్ చేసిన. ఇక్కడనే పిహెచ్పి ఓపెన్ చేసి దాని లోపల ఏం చేస్తా? ఎకో చేస్తా. ఎకో చేస్తా? $నేమ్ లోపల ఉన్న ఇండెక్స్ నెంబర్ 0ని ప్రింట్ చేయమని చెప్తా. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీలోడ్ చేసిన అనుకో, ఇండెక్స్ నెంబర్ 0 ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చేసింది ఇక్కడ నాకు. అర్థమైందా? కొన్ని దగ్గరకు వచ్చినప్పుడు మనం కొన్ని డీటెయిల్స్లో ఎడిట్ నొక్కుతాం కదా. ఆ ఎడిట్ నొక్కినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ముందే ఎట్లా ఫిల్ అయ్యి వస్తాయి అంటే ఇట్లానే వస్తాయి. ఇప్పుడు శాంపుల్కి చూపిస్తా నేను. శాంపుల్ చూపించాలంటే ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేస్తాం. ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేసినాక ఇక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి. ఎడిట్ నొక్కినప్పుడు ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఆ డీటెయిల్స్ అన్ని ముందే ఫిల్ అయ్యి వస్తున్నాయి కదా. అవన్నీ ఎట్లా ఫిల్ అయ్యి వస్తున్నాయి? ముందు నుంచే ఎట్లా ఫిల్ అయ్యి వస్తున్నాయి అంటే ఇట్లానే. దాన్ని ఏం చేసినావు? ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసి కూడా అర్థమైపోతుంది మీకు. అక్కడ వాల్యూ లోపల దాన్ని ఫిల్ చేసి పెట్టిండు. అక్కడ పాయింటర్ తీసుకుంటున్నా, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నా. ఇన్పుట్ ఫీల్డ్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది? వాల్యూ తీసుకొని దాని లోపల ముందే వాల్యూ వాడు ఏం చేసి డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి ఆ డీటెయిల్స్ని అక్కడ పెట్టిండు. అర్థమైందా? ఎప్పుడైనా మనం నీకు ఆల్రెడీ దాని ఆన్సర్ తెలుసు అనుకో, అక్కడ పెట్టాలనుకో, నా HTML క్లాసెస్ ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? ఇక్కడ నుంచి ఇవి తీసుకొని పెట్టేస్తాం. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఉంటుంది ఒకటి. దీని లోపల ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఇక్కడ నా ఫోన్ నెంబర్ వచ్చింది చూడు. ఒక్కొక్కరికి సపరేట్ కోడ్ రాయను కదా. ఒక్కొక్కరికి డేటాబేస్ నుంచి నేను ఫెచ్ చేసి ఇక్కడ వాడికి ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాయి. ఇట్లా వాల్యూ అట్రిబ్యూట్ దానికోసం యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఇది మొత్తం క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇక్కడ వరకు ఇది అయిపోతే నేను డేటాబేస్ ఇంట్రో ఇచ్చేస్తా, కనెక్టివిటీ కూడా చెప్పేస్తా, అయిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్? డేటాబేస్ చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం దీంట్లో దాంట్లో ఏం చేస్తాం మనం? లోకల్ హోస్ట్ స్లాష్ ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ కదా. దీంట్లో సింపుల్గా లోకల్ హోస్ట్ స్లాష్ URL కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. PHP my admin అని కొట్టాలి. లోకల్ హోస్ట్ స్లాష్ PHP my admin కొడితే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి. దీంట్లో ఇట్లుంటుంది మనకి వెబ్సైట్. దీంట్లో మీకు ఇవన్నీ ఉండవు, అవి నేను తయారు చేసిన డేటాబేసెస్ అవన్నీ. దీంట్లో మీకు ఉంటే ఈ రెండే ఉంటాయి. న్యూ ఒకటి ఉంటుంది, ఈ 2, 3 ఉంటాయి అంతే. ఇంకేం పర్ఫార్మెన్స్ స్కీమ్ అది ఒకటి ఉంటుంది, PHP my admin ఒకటి ఉంటుంది అంతే. వీటిని ఏం డిస్టర్బ్ చేయకుండా వాడు ఇచ్చిన ఇదొకటి ఏది ఈ authDB ఇవి ఏం టచ్ చేయకుండా, authDB నేనే క్రియేట్ చేసిన అనుకుంటా. ఇవి ఏం టచ్ చేయకుండా జస్ట్ ఏం చేయాలి? మనకి కొత్త డేటాబేస్ కావాలి కదా, ఇక్కడ న్యూ పైన నొక్కాలి. ఒక డేటాబేస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఉంటుంది, అంటే మన డివైస్లోనే ఉంటుంది. ఇది పక్కనోడికి నువ్వు లింక్ పంపించి చెక్ చేయంటే రాదు అట్లా. ఇది నీ డివైస్లోనే ఒక పర్టికులర్ కొంచెం స్టోరేజ్ స్పేస్ తీసుకొని దాని లోపల నీ డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాయి. ఎంత డేటా కావాలంటే అంత డేటా, నీ స్టోరేజ్ స్పేస్ నిండిపోయే వరకు దాంట్లో నువ్వు డేటా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను న్యూ నొక్కుతున్నా. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు బ్యాచ్ 3 కాబట్టి మీకు బ్యాచ్ 3 అని చెప్పేసి ఒక డేటాబేస్ నేమ్ క్రియేట్ చేసిన. ఇక్కడ క్రియేట్ చేసినాక జస్ట్ ఏం చేస్తున్నా, నేను ఇక్కడ న్యూ నొక్కినా, ఇక్కడ నా డేటాబేస్ నేమ్ రాసిన, ఇక్కడ క్రియేట్ నొక్కుతున్నా అంతే. నా డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను చూస్తే ఫస్ట్ మనకు బ్యాచ్ 3 అనేది ఇక్కడ వచ్చేసింది, అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తా? క్రియేట్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ లోపల మనకు టేబుల్స్ ఉంటాయి కదా. అసలు మీకు SQL ఐడియా ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకి డేటా ఎట్లా స్టోర్ చేస్తామంటే ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్ లోపల ఎట్లా స్టోర్ చేస్తాం? మల్టిపుల్ టేబుల్స్లో స్టోర్ చేస్తాం. ఎట్లా? సింపుల్. ఇప్పుడు ఇది మన డేటాబేస్, ఇది ఒక డ్రమ్ ఉంది మనకి. ఇప్పుడు ఈ డేటాబేస్ లోపల నేను ఏం చేస్తా?
నా డేటాని నేను ఎట్లా స్టోర్ చేస్తాను అంటే టేబుల్స్ లా స్టోర్ చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క టేబుల్ లోపల ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక టేబుల్ నాకు. ఇలాంటివి నా దగ్గర మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకో. 25,000 టేబుల్స్ ఉంటాయి. ఆ 25,000 టేబుల్స్ లిమిట్ అయిపోయే వరకు పెట్టుకో, ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ డేటా మొత్తం ఇక్కడ పెట్టుకుంటున్నా కదా, ఇట్లా ఎన్ని టేబుల్స్ అంటే అన్ని టేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్ ఏంటిది, డేటాబేస్. డేటాబేస్ లోపల టేబుల్స్ పెట్టుకుంటాం. టేబుల్స్ ఎందుకు పెడతావు అంటే టేబుల్స్ లోపల మనకు ఒక రోస్ అండ్ కాలమ్స్ అని ఉంటాయి. అది మీకు ఎస్క్యూఎల్ చేసి కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆ రోస్ అండ్ కాలమ్స్ లోపల మనం ఏం చేస్తాం, కావాలంటే ఒక రోని ఇంకొక టేబుల్ లోపల ఉన్న ఇంకొక రో తోటి కూడా మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. అది కనెక్టివిటీ మీకు తర్వాత అర్థమవుతుంది. అసలు దేనికి ఏం కనెక్ట్ చేస్తాం అనేది మీకు మెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా కావాలంటే ఇట్లా ఈ కనెక్టివిటీ కోసం మనకు అవసరం అవుతుంది కాబట్టి మనం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఈజీగా ఉంటుంది, నేర్చుకోనికి ఈజీగా ఉంటుంది. ఇంకా నాకు అసలు ఇది వద్దే వద్దు అనుకుంటే డైరెక్ట్ మీరు MongoDB ట్యూటోరియల్ స్టార్ట్ చేసి అది చూసుకోండి. దాంట్లో ఎస్క్యూఎల్ ఉండదు, ఏముండదు, కానీ మీకు అర్థం కాదు. దానికంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ మీకు ఎస్క్యూఎల్ ఆల్రెడీ DBMS అయిపోయింది కాబట్టి ఎస్క్యూఎల్ ఈజీ ఉంటుంది. సో ఇది ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కనెక్టివిటీ కోసం చెక్ చేసుకుంటాం. అసలు ఆ కనెక్టివిటీ ఎందుకు, ఏం చేస్తామని నెక్స్ట్ క్లాసెస్లో అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ లోపల ఏముంటాయి, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ లోపల ఏముంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, అంతే. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నాకు మీట్ అయిపోయాక మెసేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీడికి వచ్చినాక బ్యాచ్ 3 ఉంది కదా, బ్యాచ్ 3 డేటాబేస్ నాకు రెడీ ఉంది. టేబుల్ కూడా నేను ఇప్పుడే క్రియేట్ చేసేస్తాను. కాకపోతే నేను ఇప్పుడు ఈ క్రియేషన్ ప్రాసెస్ నేను చెప్పిన అనుకో, మీరు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేయరు, క్వెరీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు ఇది అయిపోగొట్టేసాం. ఇక్కడ నేను ఏం చేసిన, ఇప్పుడు డేటాబేస్ నా కనెక్టివిటీ చేయాలి కదా, అంటే నా డేటాబేస్ని నేను యాక్సెస్ చేయాలి. ఇక్కడ యాక్సెస్ చేయాలంటే ఎట్లా చేస్తాం, సింపుల్ 2 లైన్లలో పని అయిపోతుంది. $CYN కనెక్షన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఇందులో ఒక వేరియబుల్ క్రియేట్ చేసాక నేను ఏం చేస్తాను అంటే ఇందులో ప్రీ డిఫైన్డ్ ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి. ఏం ఫంక్షన్ అది, ఆ ఫంక్షన్ ఏంటిదంటే MySQLi_connect అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇలా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి నువ్వు ఏం చేయాలంటే నీ SQL డేటాబేస్కి కనెక్ట్ చేయడానికి నువ్వు పారామీటర్స్ పంపించాలి. ఏమేమి పారామీటర్స్ పంపించాలనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. దీని లోపల ఏమేమి ఇస్తాం మనం, దీంట్లో ఫస్ట్ మనం స్ట్రింగ్ ఇస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ డబుల్ కోట్స్ లోపల రాస్తున్నాం. ఏం రాస్తున్నా, ఫస్ట్ నువ్వు సర్వర్ నేమ్ రాయాలి. సర్వర్ నేమ్ ఏంటిది, ఇక్కడ ఉంది చూసినా, ఇదేంటి సర్వర్ నేమ్ లోకల్ హోస్ట్. మన సర్వర్ నేమ్ లోకల్ హోస్ట్ అందరికి సేమ్ ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అందరికి సేమ్ ఉంటాయి. ఒక డేటాబేస్ నేమ్ మీరు చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి అయిపోగొట్టేదో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇప్పుడు MySQLi_connect లోపల ఏం కనెక్ట్ చేయాలి, ఫస్ట్ సర్వర్ నేమ్ పెట్టాలి. సర్వర్ నేమ్ ఏంటిది మనకి, లోకల్ హోస్ట్. అయిపోయింది కదా, ఓకే. సర్వర్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నాకు సర్వర్ నేమ్ అయిపోయినాక యూజర్ నేమ్ మెన్షన్ చేయాలి. యూజర్ నేమ్ ఏమని ఉంటుంది, యూజర్ నేమ్ అందరికీ రూట్ అనే ఉంటుంది, ROOT. ఓకే, ఆ యూజర్ నేమ్కి పాస్వర్డ్ ఏమని ఉంటుంది, ఏమని ఉంటుంది, ఏముండదు, ఎంటీ ఉంటుంది, అట్లనే వదిలేసేయాలి దానికి. ఇది కూడా ఓకే. నెక్స్ట్ డేటాబేస్. నా డేటాబేస్ నేమ్ ఏంటిది, ఇక్కడ బ్యాచ్ 3. ఈ డేటాబేస్కి నేను కనెక్ట్ చేయాలి కదా, అందుకు నేను ఏం చేస్తాను, బ్యాచ్ 3 అని పెడతాను. బ్యాచ్ 3 అని పెట్టేసిన ఇక్కడ. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ లైన్ బై లైన్ వస్తుంది కదా, ఈ కనెక్షన్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ చేసి అది ఏ వాల్యూ ఇస్తుందో కనెక్షన్ లోపల స్టోర్ చేసుకుంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి వస్తుంది. అంటే ఒకవేళ సక్సెస్ఫుల్ వచ్చిందనుకో ట్రూ అని వస్తుంది, ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకో ఫాల్స్ అని చెప్పేసి దీని లోపలికి వస్తుంది. అది మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చు, ఇఫ్ కండిషన్ లోపల పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువలో పెడితే అది పని చేయదు, చెక్ చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఇది ఏం లేదనుకో, ఇక్కడ నేను జస్ట్ రీలోడ్ చేసిన ఎంటీ ఉంటుంది. సరే, ఎక్కువ పెట్టేసి కనెక్షన్ చెక్ చేసుకుందాం అంటే పని చేయదు. ఎక్కువ పెట్టేసి $CYN పెట్టింది అనుకో, ఏమైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఏమవుతుంది అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని నువ్వు డైరెక్ట్ ఎక్కువ పెట్టి ప్రింట్ చేయడానికి రాదు. ఇది ప్రీ డిఫైన్ ఫంక్షన్ కాబట్టి నువ్వు దాన్ని డైరెక్ట్ తీసుకుపోయి అదే వాల్యూ నీకు ప్రింట్ చేయడానికి రాదు. అది అందుకే మనం ఏం చేస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి ఉంటుంది, మనకు తెలుసు కదా ముందే. అందుకే ఇఫ్ కండిషన్ లోపల పెడతాం. ఇఫ్ $CYN అంటే ఏంటి, ఇఫ్ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, అంతే కదా. ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది అనుకో, మనకి ఏమవుతుంది, $CYN లోపల ట్రూ అని వస్తుంది. ఇఫ్ ట్రూ అంటే ఏంది, ఇఫ్ కండిషన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అనుకో, ఏమైతే లూప్ లోపలికి ఎంటర్ అవుతుందో అవ్వదు. అవ్వకపోతే ఏమైతే అప్పుడు ఎల్స్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఎల్స్ కండిషన్ లోపలికి వెళ్ళేసి ఎల్స్ కండిషన్ లోపల ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మనకి సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది అనుకో, ఇఫ్ దగ్గరకు వచ్చినాక ఏమైతే ఇఫ్ ట్రూ అంటే ఇఫ్ ట్రూ అయిందంటే ఈ కండిషన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. కండిషన్ లోపలికి ఎంటర్ అయిపోయి ఏం చేస్తుంది,
ఒక ఎకో స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం మనం ఇక్కడ. కనెక్షన్ సక్సెస్ఫుల్ అని, కనెక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక ఎకో స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, సెమికోలన్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒకవేళ ఈ కనెక్షన్ సక్సెస్ఫుల్ కాలేదనుకో, కనెక్షన్ సక్సెస్ఫుల్ కాకపోతే ఏమవుతుంది ఇక్కడ, కనెక్షన్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ రీలోడ్ చేసినాక ఏమవుతుంది, కనెక్షన్ సక్సెస్ఫుల్ అంటుంది. కనెక్షన్ సక్సెస్ఫుల్ ఏమైంది, నా డేటాబేస్కి కనెక్టివిటీ అయిపోయింది. ఇంకా ఒకటే ఒక లైన్లో అయిపోయింది. ఏమేమి చేసిన నేను, MySQLi_connect అంతే. ఇది ఏం చేస్తుంది, ప్రీ బిల్డ్ ఫంక్షన్ అది ఏం చేస్తుంది అంటే మన డేటాబేస్కి కనెక్ట్ చేసుకుంటుంది. అది ఎక్కడైనా ఉండాలి అంటే మన లోకల్ డివైస్లో ఉండని. అది ఎట్లా ఫెచ్ చేస్తుంది, ఫస్ట్ దానికి సర్వర్ నేమ్ ఇవ్వాలి. సర్వర్ నేమ్ ఏంటిది, లోకల్ హోస్ట్, అందరికి సేమ్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఏంటిది, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏంటిది, యూజర్ నేమ్ అనేది రూట్ అని ఉంటుంది, ఇది కూడా అందరికి సేమే ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, పాస్వర్డ్, ఇది కూడా అందరికి ఎంటీనే ఉంటుంది, జస్ట్ డబుల్ కోట్స్ పెట్టి వదిలేయాలి అంతే. ఏం లేదు కదా అని చెప్పి పెట్టకుండా వదిలేవద్దు, అట్లా ఆర్డర్లోనే ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సర్వర్ నేమ్ లోకల్ హోస్ట్ అనే ఉండాలి, నెక్స్ట్ యూజర్ నేమ్ రూట్ అనే ఉండాలి, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటీ ఉండాలి, దాని తర్వాతనే డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా మిస్టేక్ చేసినాను, ఇప్పుడు సర్వర్ నేమ్ రాంగ్ కొట్టినాను, ఇప్పుడు నేను జస్ట్ లోకల్ అని చెప్పేసి కొట్టినా ఇక్కడ నేను సర్వర్ నేమ్. అప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్ట్ ఎల్ స్టేట్మెంట్కి వచ్చేటప్పుడే డైరెక్ట్ ఎర్రర్ని క్యాచ్ చేసుకుని ఎర్రర్ని ఇక్కడ ప్రింట్ చేస్తాయి. ఇప్పుడు నేను రీలోడ్ చేసిన ఇక్కడ చెక్ చేసుకో, ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది ఇక్కడ, అడ్రస్ రాంగ్ అని అంటుంది. ఓ సర్వర్ నేమ్ ప్రొవైడెడ్ రాంగ్ ఉంది అంటుంది. ఇక్కడ కూడా అదే అంటుంది, సర్వర్ నేమ్ రాంగ్ ఉంది, చెక్ చేసుకో అంటుంది. MySQLi కనెక్ట్ అనే లైన్ లోపల లైన్ నెంబర్ కూడా చెప్తాది, ఇక్కడ త్రో చేస్తున్నాను నీకు. ఇక్కడనే లైన్ నెంబర్ 3లోనే ఎర్రర్ ఉంది అంటుంది. దాని తర్వాత ఇక్కడ కనెక్షన్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఎల్జీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ చేసింది. ఏం చేసింది, కనెక్షన్ నాట్ సక్సెస్ఫుల్ అని కూడా ప్రింట్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ R/T కొడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే కనెక్షన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ వచ్చేసింది మనకి. అదే యూజర్ నేమ్ రాంగ్ ఉంది అనుకో, ఏమంటది, ఈ యూజర్కి అసలు యాక్సెస్ లేదు అంటది. చెక్ చేసుకోండి ఇక్కడ, చూడు, యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ లోకల్ హోస్ట్ అనే సర్వర్ నేమ్కి ఈ యూజర్కి యాక్సెస్ లేదు అని అంటుంది. అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ ఈ రూట్ పెట్టేస్తాం ఇక్కడ మనం, ఇది పెట్టేస్తే సక్సెస్ఫుల్ వస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ నువ్వు ఏదైనా పెట్టినావు అనుకో, ఏమవుతుంది తెలిసింది, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే పాస్వర్డ్ రాంగ్ ఉంది అంతే. పాస్వర్డ్ ఎంటీ ఉంటేనే కరెక్ట్ ఉన్నట్టు. ఇంకో డేటాబేస్ నేమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం అనుకో, డేటాబేస్ నేమ్ ఏమైనా రాంగ్ ఉందనుకో, అసలు ఆ డేటాబేస్ ఉందా అని అడుగుతుంది. చూసుకో ఇక్కడ అన్నోన్ డేటాబేస్, ఆ డేటాబేస్ లేదు అని అంటుంది. ఇప్పుడు అది పెట్టింది అనుకో, ఇక్కడ డేటాబేస్ కనెక్టివిటీ అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ అందరికి. ఈసీ వాళ్ళకి SQL లేదు చెప్తా నేను, SQL రాకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చీట్ కోడ్స్ ఉంటాయి, ఇక్కడ SQL పైన క్లిక్ చేసి నేను చూపిస్తాను మీకు. SQL పైన క్లిక్ చేసి ఇక్కడనే వస్తుంది, దీనిలో టేబుల్స్ ఏం లేవు, బుక్ నొక్కుదాం. ఇప్పుడు ఇక్కడ SQL దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉంటాయి, సెలెక్ట్ స్టార్ ఉంటుంది, సెలెక్ట్ ఉంటుంది, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇవన్నీ నేను చెప్తా. అది ఏదేది ఏమేమి చేస్తా నేను క్లియర్ SQL చెప్పేటప్పుడు అది కూడా చెప్పేస్తాను. అంటే కోడింగ్ చేసేటప్పుడు అర్థమైపోతుంది, అసలు ఏ లైన్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. క్రియేట్ డేటాబేస్, ఒకసారి మళ్ళీ క్రియేట్ డేటాబేస్ ఏం లేదు, సింపుల్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, లోకల్ హోస్ట్ /php myadmin ఓపెన్ చేయాలి అంతే. లోకల్ హోస్ట్ /php myadmin ఓపెన్ చేసినావు అనుకో, అప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఉండవు, మీకు 1-2 ఉంటాయి. ఇవన్నీ నేను క్రియేట్ చేసిన డేటాబేసెస్ అవి. దీంట్లో జస్ట్ ఏం చేయాలి, ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇక్కడ ఈ న్యూని క్లిక్ చేయాలి. న్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది, డేటాబేస్ నేమ్ వస్తుంది. డేటాబేస్ నేమ్ రాసుకు క్రియేట్ నొక్కు, డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది అంతే. డేటాబేస్ ఆర్డర్ నొక్కేస్తే క్రియేట్ అయిపోతుంది. ఇంకా టేబుల్స్ ఏం క్రియేట్ చేయకండి, జస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసేసి ఏం టాస్క్ మీకు బేసిక్గా ఈ కనెక్టివిటీ ఒకటి చేయాలంతే. ఈ కనెక్టివిటీ ఒకటి చేస్తే సరిపోతుంది. ఇంకోటి దానికంటే ముందు అరేస్ అవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అది ఒకసారి మీకు అర్థమైపోతే ఇంకొచ్చేస్తుంది. ఇంకా ఈ డేటాబేస్ సంగతి నేను ఇది మొత్తం ఇవన్నీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో స్టాట్స్ ఏంటిది, యూజర్ అకౌంట్ ఏంటిది, ఇవన్నీ నేను మెల్లగా చెప్పేస్తా. ఈ క్వెరీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్నీ నేను మెల్లగా చెప్పేస్తా. అవి అవసరం ఉన్నప్పుడు అవి క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలి, డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ చేసినాక ఈ PHPని దాంతో కనెక్ట్ చేయాలి అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ అయిపోయింది, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. టాస్క్ ఏం చేయాలి, జస్ట్ డేటాబేస్ కనెక్టివిటీ చేయాలి. కనెక్టివిటీ చేసినాక
చేసి ఏం చేస్తారు? చేసి మీ దగ్గరనే పెట్టండి. టాస్క్ ఇక్కడ పంపియకండి. మీరు కోడ్ పంపిస్తే మళ్ళీ అందరు చెక్ చేస్తారు. ఇది పంపించినా ఏం కాదులే కానీ టైం వేస్ట్. ఎందుకంటే ఉన్నది ఒకటే లైన్ 2 లైన్సే కాబట్టి మీరు పెట్టుకొని నేను ఇంకా ఎప్పుడైతే టాస్క్ పంపించాలో అసలు మేజర్ టాస్క్లు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నేను చెప్తాను. రేపటి నుంచి ఉంటాయి మేజర్ టాస్క్లు. ఫ్రంట్ ఎండ్ నుంచి టాస్క్ వద్దు, అదే టాస్క్ టైం వేస్ట్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చెప్పండి అన్న. మీ వీడియో అండ్ వాయిస్ లాగ్ అవుతుందన్న, కొంచెం రీక్యాప్ చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేస్తాం. ఫస్ట్ జాంప్ ఓపెన్ చేయాలి. జాంప్ ఓపెన్ చేసినాక ఇక్కడ ఇవన్నీ ఉంటాయి మనకి. జస్ట్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. విండోస్ ఉన్న వాళ్ళు విండోస్ క్లిక్ చేసుకోండి. విండోస్ ఓపెన్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. ఇది క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. కొత్త ట్యాబ్ క్లోజ్ చేసినాక పాత ట్యాబ్ లోపలనే ఒక 2 సెకండ్స్ ఆగితే ఇక్కడ చూపిస్తుంది. ఆ 1 సెకండ్ అయినాక డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయినాక ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది మన డివైస్ లోపల. ఆ జిప్ ఫైల్ని ఏం చేయాలి? అన్జిప్ చేయాలి. అన్జిప్ చేసినాక జస్ట్ నెక్స్ట్ 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 అనుకుంటే నొక్కుండా వెళ్ళిపోవాలి అంతే. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నొక్కకుండా వెళ్ళిపోయినాక మనకి సి డ్రైవ్ లోపల మీకు సి డ్రైవ్ లోపల ఉంటుంది. సి డ్రైవ్ లోపల జాంప్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. నాకు అప్లికేషన్స్లో ఉంటుంది అది. అయితే జాంప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, జాంప్ అని ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇందులో హెచ్డి డాక్స్ అని ఉంటుంది. దీనిలో ఏ ఫోల్డర్ టచ్ చేయొద్దు, ఏం టచ్ చేయొద్దు. ఈ హెచ్డి డాక్స్ కూడా ఏం చేయదు. జస్ట్ ఇక్కడ పిన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి రైట్ క్లిక్ చేసి పిన్ నొక్కితే పిన్ అయిపోతుంది. అది పిన్ చేసుకున్నాక దాని లోపల ఏం చేయాలి? ప్రతిసారి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఒకటి కొత్తది ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలి? సర్వర్ స్టార్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ దాంట్లో డిఫరెంట్ ఉంటుంది ఐకాన్, నా దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. మీ దాంట్లో ఇక్కడ కనిపించే ఐకాన్ ఉంటుంది. సర్వర్ కంపల్సరీ స్టార్ట్ చేయడం గుర్తుపెట్టుకోవాలి. సర్వర్ స్టార్ట్ చేస్తేనే అవి వస్తాయి మనకి. సర్వర్ ఏంటివి? అపాచీ సర్వర్ ఒకటి స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటిది? ఇక్కడ అపాచీ ఒకటి, MySQL సర్వర్. ఈ 2 సర్వర్స్ రన్నింగ్లో ఉంటేనే మనకి పనిచేస్తుంది. ఒకవేళ SQL సర్వర్ రన్నింగ్లో లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి మీరు? అది నాకు ఎర్రర్ వస్తుంది అన్నప్పుడు నేను మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియో పెట్టినా కదా, ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఆ వీడియో వాడు ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో వాడు చెప్తాడు, అది చేసేసేయండి. మేజర్ ప్రాజెక్ట్ ఏంటిదంటే నాది నేను మా ప్రాజెక్ట్లు ఏం పట్టించుకోను. నా మేజర్ ప్రాజెక్ట్ నాకు తెలియదు. దీంట్లో మీకు మేజర్ ప్రాజెక్ట్ ఏంటిదంటే అప్పటి వరకు అయితే అప్పటి వరకు చూద్దాం. మొత్తం కోడ్ మీరే కొడతారు మాన్యువల్గా, చాట్ జీపీటీ హెల్ప్ లేకుండా. అంత ఈజీ ఉంటుంది బ్యాక్ అండ్ మొత్తం. జస్ట్ బేసిక్ చిన్న లాజిక్స్ ఉంటాయి అంతే. ఈ ఫార్ లూప్స్, ఇఫ్ లూప్స్ వస్తే మస్తు ఎక్కువ. అంతకుమించి ఏం అవసరం లేదు. SQL కూడా నేర్చుకోవాలంటే అవసరమే లేదు. ఒక లైన్ ఉంటుంది SQL అంతే. ఆ ఒక్క లైన్లో అసలు ఏం జరుగుతుందో మొత్తం అర్థమైపోతుంది. నేను చెప్పేస్తా. లేదు, నువ్వు ఫస్ట్ ట్రై చేయకపోతే నాకు మెసేజ్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు కూడా అర్థం కాలేదు, రికార్డింగ్ కావాలంటే పంపిస్తాను. మీ ఇష్టం. అయినా సరే నాకు కావాలని రికార్డింగే చూసుకుంటా అట్లనే చేసుకుంటా అంటే మీ ఇష్టం, పంపిస్తాను. కానీ నాకు ఇండివిజువల్ మెసేజ్ వెళ్ళి అందరికి పెట్టాను. రికార్డింగ్ పెడితే ఏమవుతుంది అంటే మీకు డౌట్ రాగానే ఎమ్మటే ఓపెన్ చేస్తారు, ఎమ్మటే చెక్ చేసుకుంటారు, అయిపోతుంది. కానీ మీరు ట్రై చేయరు. ఫస్ట్ ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు మీ అంతటా మీరు ఎంతసేపు అయినా సరే ఫస్ట్ కూర్చొని ట్రై చేస్తేనే పని అవుతుంది. అట్లయితేనే నేర్చుకుంటారు. ట్రై చేసినాక ఎంతసేపటికి రాకపోతే నాకు మెసేజ్ చేయండి. అట్లా కూడా వద్దు అనుకుంటా, నాకు మెసేజ్ వద్దు, నాకు వీడియో ఉంటే సరిపోతా అంటే వీడియోనే కావాలని చెప్పేసి మెసేజ్ చేయండి, నేను చెప్తాను. మీట్ అయిపోయింది. కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు.